అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీ అందరికీ కూడా చాలా విషయాలు చెప్పాలి. ఏంటంటే జగనన్న ఈ 5 సంవత్సరాలుగా మనందరికీ కూడా మన ఇంటిలో అవసరాలు తీరుస్తూ, మన ఇంటిలో ఉన్న కష్టాలను తీరుస్తూ సంక్షేమ పథకాలు మనకు అందించారమ్మా. అయితే ఈ మధ్య కాలంలో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యేటప్పటికే ఆంధ్ర రాష్ట్రం అప్పులతో నడుస్తుంది. రెండవది, జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకి కరోనా విపత్తు అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ కరోనా విపత్తుని కంట్రోల్ చేయడం కోసం రాష్ట్రం మీద అధిక భారం పడింది. అయినా కూడా జగనన్న ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా మనందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఇంటికే పంపించడం జరిగింది. ఈ రోజున మన అందరం కూడా మన కష్టాలలో, మన అవసరాలలో జగనన్న మనకు అండగా ఉన్నారని చెప్పి జగనన్నకి మన కృతజ్ఞతగా మరి ఈ ఎన్నికల సమయం కాబట్టి ఓటేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్న సమయంలో కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్న టీం ఏం చేశారంటే మీకు ఇప్పుడు రావాల్సిన ఆసరా డబ్బులు కానివ్వండి, చేయూత డబ్బులు కానివ్వండి, మన బిడ్డల చదువుల కోసం రావాల్సిన వసతి దీవెన, విద్యా దీవెన డబ్బులు కానివ్వండి, ఈ డబ్బులన్నీ కూడా ఇవ్వడానికి వీల్లేదు. అంతేకాకుండా పెన్షన్ కూడా వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరి బుద్ధి ఏంటో అర్థమైంది కదా. ఎవరి బుద్ధి ఏంటో అర్థమైందా లేదా? ఇంకా వివరంగా చెప్పాలా? అర్థమైందా లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే టీమ్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం వల్ల కొంతమందికి ఆల్రెడీ కొన్ని గ్రూపులకి ఆసరా పడింది, కొన్ని గ్రూపులకి పడబోతుంటే ఈ రోజు వాళ్ళ కంప్లైంట్ చేయడం వల్ల అవి ఆగిపోయాయి. మళ్ళీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి ఆ డబ్బులు ఆపించి ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నారు? ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఎవడైనా మీరు ఇంకా ఆయన నమ్మి మోసపోయినట్లు మేము అధికారంలోకి వస్తే అంత చేస్తాం ఇంత చేస్తాం కనుక మాకు ఓటు వేయంగానే అడుగుతున్నారు. కనుక మీరు అర్థం చేసుకోవాలా, జగనన్న మీద చేస్తున్న కుట్రలను మీరు అర్థం చేసుకోవాలా, జగనన్న మీద వేస్తున్న నిందలను మీరు అర్థం చేసుకోవాలా. నిజంగా పెట్టని వాడైతే, వాళ్ళకి మోసం చేసేవాడైతే 2014లో ఎన్ని హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? నెరవేర్చలేదు. మళ్ళీ ఈ రోజున జగనన్న 5 సంవత్సరాలుగా మనకు అందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా చక్కగా సక్రమంగా మనకి అందిస్తే కావాలని ఎలక్షన్ టైంలో ఈ ఎలక్షన్ కోడ్ ని అడ్డం పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి ఈ రోజున మీకు రావాల్సిన డబ్బులు ఆపించారు వాళ్ళు. ఇదే ఎలక్షన్ కోడ్ తెలంగాణలో ఉన్నప్పుడు అక్కడ రైతు బంధు పథకానికి ఎటువంటి అడ్డంకి లేకుండా డబ్బులు పడ్డాయి. అంటే ఆ రోజున అక్కడ ఎవరు కూడా కంప్లైంట్ చేయకపోవడం వల్ల ఆ డబ్బులు వాళ్ళకి పడ్డాయి. ఈ రోజున ఇక్కడ మీకు డబ్బులు ఎందుకు రాలేదండి? ఎవరి వల్ల రాలేదు? ఎవరి వల్ల రాలేదు? అది మీరు తెలుసుకుని వాళ్ళు చెప్పే మోసాలు, వాళ్ళు ఇచ్చే అబద్ధపు హామీలను మీరు నమ్మకండి. దయచేసి మీరంతా కూడా జగనన్నకి ఓటేస్తే మళ్ళీ జగనన్నని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు మనం పొందిన సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పొందుతూ ఉంటారు. ఓకేమా? అర్థమైనది? ఏ గుర్తు మీద ఓటేస్తారమ్మా? మన గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్న ఆస్వాదించండి తల్లి. మీ చల్లని ఆశీస్సులు జగనన్నకు అందించడమ్మా. మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలమ్మా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.